ఒకవైపు ఐపీఎల్ జరుగుతోంది. ఆ వెంటనే టీ20 వరల్డ్ కప్ అభిమానులను అలరించనుంది. ఈ మెగా ఈవెంట్ కు వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. మొత్తం 20 జట్లు టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనబోతున్నాయి. అయితే ఈ మెగా ఈవెంట్ పై దాడి చేస్తామని ఓ ఉగ్ర సంస్థ హెచ్చరికలు చేసింది. వెస్టిండీస్ లో జరిగే మ్యాచ్లలో విధ్వంసం సృష్టిస్తామని ప్రచారం చేసినట్టుగాను కథనాలొస్తున్నాయి. పాక్ లో ఉగ్రవాద కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థే ఇప్పుడు హెచ్చరికలు చేసినట్టుగా చర్చ జరుగుతోంది. దీంతో ఐసీసీ అలర్ట్ అయింది. మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తున్న దేశాలతో టచ్ లో ఉన్నామని తెలిపింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటున్నామని చెప్పుకొచ్చింది. క్రికెటర్ల భద్రతకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు భరోసా ఇచ్చిందని కూడా ప్రకటించింది. ఇదే అంశంపై ట్రినిడాడ్ ప్రధాని కీత్ రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఉగ్రవాద ముప్పు పెరిగిపోవడం దురదృష్టకరమన్నారు. ఉగ్రవాదంపై అన్ని దేశాలు కలిసికట్టుగా ఫైట్ చేయాలన్నారు. టోర్నీకి భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తామన్నారు. ఉగ్ర సంస్థ హెచ్చరికలకు క్రికెట్ అభిమానులు ఆందోళన చెందవద్దని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ వరల్డ్ కప్ ను నిర్వహిస్తామంది. మరోవైపు భారత్ పాక్ మ్యాచ్ కు మరింత భద్రత పెంచే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. సాధారణంగా దాయాదులు తలపడితే ఆ మ్యాచ్ కు ఓ రేంజ్లో క్రేజ్ ఉంటుంది. ప్రపంచం దృష్టి మొత్తం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మీదే ఉంటుంది. అయితే క్రికెట్ సంబరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆర్గనైజర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు టోర్నీకి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. అన్ని జట్లు మెగా ఈవెంట్ కు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే టీంలను ప్రకటించాయి. టోర్నీలో 20 జట్లను 4 గ్రూపులుగా విడగొట్టారు. భారత జట్టు గ్రూప్ ఏలో చోటు దక్కించుకుంది. పాకిస్తాన్ కూడా ఇదే గ్రూప్లో ఉంది. గ్రూప్ ఏలో కెనడా, ఐర్లాండ్, అమెరికా కూడా ఉన్నాయి. గ్రూప్ బిలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ చోటు దక్కించుకున్నాయి. గ్రూప్ సిలో న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, పుపువా న్యూగినియా, ఉగాండా ఉన్నాయి. గ్రూప్ డిలో సౌత్ ఆఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ పోటీ పడనున్నాయి. గ్రూప్ దశలో రాణించిన జట్లు సూపర్ 8 దశకు వెళతాయి. ప్రతి గ్రూప్ నుంచి 2 జట్లు అర్హత సాధిస్తాయి. సూపర్ 8లోనూ 2 గ్రూపులు ఉంటాయి. గ్రూప్ 1, గ్రూప్ నుంచి 2 జట్ల చొప్పున నాకౌట్కు చేరతాయి. ఈ టోర్నీలో భారత్తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్పై భారీ అంచనాలు ఉండబోతున్నాయి.